ఓకే. సో ఫస్ట్ అఫిలియేషన్స్ చూసుకోవాలి, కాలేజ్ నేమ్ కరెక్ట్గా ఉందో లేదా. నెక్స్ట్ అఫిలియేషన్స్. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. సో మీ నేమ్, మీ రోల్ నంబర్. ఈసీఈకి ఈచ్ లెటర్, ఫస్ట్ లెటర్ బోల్డ్లో ఉండాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. సో కాలేజ్ నేమ్ ఇది కూడా ఓకే. ఇక్కడ కూడా జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ఉండాలి. సో డేట్ 5/5/25 బాగానే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి. సో పిన్ కోడ్ ఇంతవరకు ఫస్ట్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా ఎంబెడ్ సిస్టమ్ మీద, ఎంబెడ్ సిస్టమ్. సో ఎంబెడ్ సిస్టమ్ ఇంక్రీస్ ఫాంట్ సైజ్. ఆల్రెడీ ఇది 14 ఉంది. సో మేబీ కొద్దిగా 16 ఆర్ 18 పెట్టుకుందాం కొద్దిగా. ఓకే, ఫాంట్ సైజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ అయిపోయి ఉంటే ఎంఆర్ఎస్ పెట్టాలి, మ్యారేజ్ కాకపోతే ఎంఎస్ పెట్టాలి లేడీస్కి. అదే జెంట్స్కి అయితే ఎంఆర్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఆర్ ఉంది కదా, ఆర్ని క్యాపిటల్ పెడతారు. సో క్యాపిటల్ పెట్టకూడదు, దట్ ఈస్ రాంగ్. సో స్మాల్ ఉండాలి. ఈ రైట్. అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇలా ఉందా, దీన్ని ఇలా కాకుండా సో ఏం చేయాలంటే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ లెటర్, మిగతా స్మాల్. అలా చేయాలంటే ఏం చేయాలి? ఇదిగో దీన్ని క్లిక్ చేసి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఓకేనా? ఎప్పటికైనా మీకు గుర్తుంటుంది. రైట్, ఇది అయిపోయిందా? డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీ. సో ఫస్ట్ లెటర్ ఏమి ఉండాలి? క్యాపిటల్ ఉండాలి. సెకండ్ క్యాపిటల్, స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో వి కదా. ఇంకొకటి ఏంటంటే ఈ డాట్ ఉంది కదా, డాట్ తర్వాత ఏముండాలి? స్పేస్ ఉండాలి. నీకు కూడా వి స్పేస్. సో నీ రోల్ నెంబర్ రైట్. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ పీరియడ్స్ ఓకే. ఇక్కడ అడ్రస్ సరిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చి స్టూడెంట్ డిక్లరేషన్. సో ఇక్కడ నీకు ఫాంట్ సైజ్ ఎంత ఉంది? 12 ఉండాలి. అది మర్చిపోకూడదు, ఆల్ 12 ఉండాలి. రైట్. ఇదంతా ఇక్కడ ఎన్బి అఫిలియేషన్ ఉంది. సో నీ పేరు వి. సో వి కాబట్టి డాట్ పెట్టుకో, ఇంటి పేరు కదా, ఇనిషియల్ డాట్. సో నెక్స్ట్ 72 అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. ఇదంతా ఓకే, బాగానే ఉంది. డేట్ ఇంపార్టెంట్, మస్ట్ చెక్ డేట్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ అండర్. సో మ్యారేజ్ అయిపోయింది మనం. సో తీసేయాలి స్పేస్. ఓకే. సో పీ కూడా నువ్వు ఇక్కడ పీ డాట్ పెట్టాలి, పీ ఇంటి ఇనిషియల్. సో నెక్స్ట్ కాలేజ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్, ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి సిగ్నేచర్ అండ్ డేట్. సో నీది అయిపోయింది. రైట్. సో నెక్స్ట్ సర్టిఫికేట్ పేజ్. సో దిస్ ఇస్ టు సర్టిఫై. సో ఇక్కడ వి స్పేస్ ఉండాలి, ఒక స్పేస్. సో రిజిస్టర్ రోల్ నెంబర్ హ్యాస్ కంప్లీటెడ్ స్టూడెంట్. దిస్ ఈస్ వెరీ డేంజర్. సో యు ఆర్ ఏ బాయ్. ఓకే, నువ్వు బాయ్ కాబట్టి ఇది చెక్ చేసుకోవాలి అందరూ. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏముండాలా? పి శ్రీనివాసులు కంప్లీటెడ్ హిజ్. చేంజ్, ఒక చేంజ్ ఇంపార్టెంట్. సో యంగ్ మైండ్స్ టెక్నో ప్రైవేట్ లిమిటెడ్, ఎంబెడ్ సిస్టమ్స్ ఆఫ్ డిగ్రీ. సో బ్యాచులర్. సో నెక్స్ట్ ఇదంతా ఓకే. సో డేట్ సీల్. అదే ఒక చేంజ్ మనం ఎక్కడ చూసాము. లేడీస్ గర్ల్స్ అయితే హర్, జెంట్స్ బాయ్స్కి హిజ్. నెక్స్ట్ ఇవంతా ఫ్యాకల్టీ గైడ్. ఓకేనా? నెక్స్ట్ సర్టిఫికేట్. ఓకేనా? సర్టిఫికేట్ ఫ్రమ్ ఆర్గనైజేషన్. సో సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ కూడా వి డాట్ స్పేస్. సో రోల్ నంబర్ పివిఆర్ విశ్వోదయ. ఓకే. అండర్వెంట్ ఇంటర్న్షిప్ ఇన్ యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్. యాక్చువల్గా యంగ్ మైండ్స్ ఒకే వర్డ్ అనుకుంటానే.
నేను ఏం చెప్పానంటే యంగ్ మైండ్స్ అని చెప్పాను. ఓకే, వర్డ్ అయినా కాదా చూసుకోండి. రైట్. సో సాటిస్ఫాక్టరీ. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ట్యాబ్ ఉందా, సో ఇది సెకండ్ పారా కాబట్టి ట్యాబ్ ఇలా సేమ్ స్పేస్ ఒకే లైన్లో ఉండాలి. సో ఇది అయిపోయింది సాటిస్ఫాక్టరీ. అండ్ నెక్స్ట్ ఆథరైజ్డ్ సీల్. రైట్. సో నెక్స్ట్ అక్నాలజ్మెంట్. ఓకే, సో అక్నాలజ్మెంట్లో కంపెనీని ఇది ఎంత ఐ కన్సిడర్ హూ గైడెడ్ ఒక రైట్ ప్లస్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంఎస్ టెక్నిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, దిస్ ఇస్ ఓకే. సో ఇక్కడ చూడు కామా ఇక్కడికి వచ్చింది కదా, అక్కడ ఉందా. ఓకేనా, సరే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది రైట్. సో ఇప్పుడు నువ్వు చూస్తే సో ఎంటైర్ డాక్యుమెంట్ నీకు ఇంకోదానికి చూపిస్తాను. ఇక్కడ చూడు. సో దిస్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ఎలా ఉంది, జస్టిఫై ఆప్షన్లో ఉంది, అలైన్మెంట్ జస్టిఫైలో ఉంది. సో ఇప్పుడు నీది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంది, లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. సో లెఫ్ట్ అలైన్మెంట్ ఉండకూడదు, రైట్. సో కాబట్టి ఖచ్చితంగా దేంట్లో ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసుకొని మనం ఎడదాకా సెలెక్ట్ చేసి ఇవి ఉన్నా లేకపోయినా ఈ పేజీని సెలెక్ట్ చేసాము. ఇక్కడికి వెళ్ళి ఓకేనా, అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే చేసాం. ఓకేనా, చూడు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, అక్నాలజ్మెంట్ ఇదంతా ఓకే, బాగానే ఉంది, స్పెల్లింగ్ అంతా బాగా, హ్యూమన్ టెక్నాలజీ 502 ఆర్గనైజేషన్. సో లైన్ స్పేస్ కూడా యాక్చువల్గా నేను స్టార్టింగ్లోనే చెప్పాల్సింది, లైన్ స్పేస్ ఎంత ఉండాలి అంటే ఇది ఆల్రెడీ ఉంది, రైట్, అదే ఫాలో అయిపోతే సరిపోతుంది. సో నెక్స్ట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అన్నావు కదా, ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా బోల్డ్ చేద్దాం. ఎంబెడెడ్ సిస్టమ్స్ని బోల్డ్ చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడు ఏమొచ్చింది, ఇక్కడ ఎంఆర్ఎస్ ఏమొచ్చింది. ఓకేనా, సో కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం చేయాలో చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేయాలని నేను రెడ్ పెడుతున్నాను, అంటే మళ్ళీ మార్చేస్తానులే. సో ఇప్పుడు స్మాల్ ఆర్ఎస్. సో పి డాట్ తర్వాత స్పేస్ ఉండాలి, మళ్ళీ పి షాల్ని ఇక్కడ కూడా డాట్ ఉండాలి, పి షాల్ని. సో అసిస్టెంట్ ప్రొఫెసర్, రైట్, ఇదంతా. సో ఇప్పుడు ఇక్కడ ఏ షాల్, పి షాలిని కదా, ఈ మేడము ఎవరు, ఆమె లేడీ. సో ఇక్కడ ఇది ఉండకూడదు. అక్కడ ఏముండాలంటే నేను కొద్దిగా, ఎందుకంటే ఇది హైలైట్ అయ్యేటట్టు పెడితే కొద్దిగా, అంటే అందరికీ ఆడ రెడ్ పెట్టాను. సో ఇది, సో ఇక్కడ ఏముండాలి, హర్ ఉండాలి, కానీ ఏముంది, హిజ్ ఉంది. సో కాబట్టి దీన్ని మార్చాలి. దట్స్ హర్ కోఆపరేషన్ బోత్ సజెషన్, బాగానే ఉంది కదా. నెక్స్ట్ సో డాక్టర్ ఆర్ శ్రవంతి అసోసియేట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యువర్ విట్స్ కవర్ ఫర్ హర్ అని ఉంది చూడు, ఇక్కడే ఉంది ఫర్ హర్ ఈజ్ రైట్, కరెక్ట్, అట్లా ఉంది సార్. ఇన్ కేస్ ఇక్కడ జెంట్ పేరు కనుకుంటే హిజ్, ఒకవేళ ఇన్ కేస్ వేరే దాంట్లో హిజ్ ఉందనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఏం పెట్టాలి, మేడం కాబట్టి హర్, రైట్. ఓకే, సో నెక్స్ట్ ఇది సార్ ప్రిన్సిపల్ సార్ నేమ్, ఓకే, ఇదంతా ఓకే. సో ఇప్పుడు హార్డ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇక్కడ కూడా స్పేస్, లైన్ స్పేస్ ఎంత ఉందో చూసుకోవాలి. 1 ఉంది, 1 కాదు కదా, సో 1.5 పెట్టుకోవాలి. కాబట్టి ఇలా క్లిక్ చేసి 1.5, రైట్, ఇంతవరకు బాగానే ఉంది. సో ఇక్కడ ఇది ఉందా, ఎగ్జిక్యూటివ్ సర్వే. సో దీని పేజ్ నెంబర్ ఎంత ఇక్కడ, రైట్, పేజ్ నెంబర్ సియర్. అయ్యో నువ్వు ఏంద్ర అదే పెట్టావు స్టేట్మెంటా, ఇక్కడ యూ నీడ్ టు ఎంటర్ పేజ్ నెంబర్, సమ్మరీకి ఎంత, ఓకేనా, ఇది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఓకేనా, సమ్మరీ. సో ఇక్కడ రాలేదు అని అంటే నీకు ఈ అలైన్మెంట్ అంటే టేబుల్ లాగా చూసుకొని ఇక్కడ ఇది వస్తుంది స్పేసింగ్. సో దాన్ని చేంజ్ చేసుకొని జరుపుకొని ఇక్కడ రావాలి, ఇక్కడ ఏదైతే పెట్టావో ఇక్కడే రావాలి, అర్థమవుతుందమ్మా. సో కాబట్టి ఇది చూసుకో, ఇక్కడ
నోట్ అన్నీ ఉన్నాయి కదా, ఇది తీసేయాలి. ఇవన్నీ కూడదు, నువ్వు ఇంకా నువ్వు మాడిఫై చేసినట్లేదు, అర్థమవుతుందా? సో ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ చాప్టర్ 1 ఓకే, లెర్నింగ్ అవుట్కమ్స్ ఓకే. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే ఇక్కడ కూడా ఎలా ఉంది అంటే స్పేసింగ్ ఎంత ఉంది, ఫాంట్ 12 ఉండాలి, స్పేసింగ్ కంట్రోల్ స్పేసింగ్ 1.5 ఉంది, ఆల్రెడీ 1.5 ఉంది ఇది. జస్టిఫైకి కంట్రోల్ జే షార్ట్ కట్. సో ఇది అయిపోయింది. సో సెక్టార్ బిజినెస్, నువ్వు ఎంబెడెడ్ సిస్టమ్స్ కదా చేసింది, ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్మెంట్, జస్టిఫైలో ఇవన్నీ జస్టిఫైలోనే ఉన్నాయి, తెలిసిపోతుంది. మళ్ళీ జస్టిఫై కాకపోతే జస్టిఫైలోనే ఉంది. సో ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు చూడు చాప్టర్ 2కి వచ్చేటప్పటికి ఇక్కడ ట్యాబ్ లేదు, అలాగే ఏం లేదు, జస్టిఫికేషన్ కాలేదు. సో జస్టిఫికేషన్కి ఇక్కడికి రావాలి, ఓకేనా? అలాగే లైన్ స్పేస్ కూడా లేదు, పెట్టుకోవాలి. సో నువ్వు ఒకసారి చూసుకోవాలి, ముందు పేజీలో ఏడు కదా మార్జిన్ ఉండేది, ఏడుకు పెట్టినావు మార్జిన్. సో ఇక్కడున్న మార్జిన్, సో ఇక్కడ కూడా ఎంత రావాలి, ఏడుకు వచ్చేసింది, ఓకేనా? ఇప్పుడు ఇలాగా ఇది కూడా ఉందో లేదో చూసుకోవాలి. విషన్ మేషన్ అన్నీ ఉన్నాయి కదా, వీటిని ఓకేనా 1.5 ఓకే, జస్టిఫికేషన్ ఓకేనా, రైట్. సో ఇలాగా పాలసీ కూడా ఇక్కడ ట్యాబ్ పెట్టుకోవాలా. సో ట్యాబ్ పెట్టుకోవాలి, ఒకటి లైన్ స్పేస్ అండ్ ఉంది, ఓకేనా? జస్టిఫికేషన్ అయిపోయింది. సో నేను 7 వరకే చూపించి తర్వాత మిగతా చూస్తాను. ట్యాబ్ చేసుకోవాల్సింది, అలైన్మెంట్ ఇది 1.5 స్పేసింగ్, జస్టిఫికేషన్, ఓకేనా? సో మిగతాయి కూడా, సో ఇవన్నీ జస్టిఫికేషన్ లేవు, అర్థమవుతుందా? సో ఇవన్నీ జస్టిఫికేషన్ పెట్టుకోవాలి. నేను చేసినది 1.5 జస్టిఫికేషన్, ఓకేనా? సో ఇది ఓకే. సో ఇలాగా మిగతా పేజీల్లో కూడా ఎలాగ ఉన్నాయో ఒకసారి చూసుకొని చేసుకొస్తారు. ఇది అలైన్మెంట్ ఇంకా చిన్న చిన్న షార్ట్ కట్స్ మీరు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా? ఓకే.